ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అయితే సెకండ్ డే స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనతో పాటు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్ మిస్టర్ త్రిబుల్ ఆర్ ఉన్నారు. ఎంతమంది సార్ ఏ గేమ్స్ ఆడబోతున్నారు? ఈ రోజు పికిల్ బాల్ ఆడబోతున్నాం. నిన్న కబడ్డీలో ఎరగొట్టారు. ఈ రోజు మరి పికిల్ బాల్ మీరు గెలవబోతున్నారు. ఏం మరి అవతల కాంపిటీషన్ బట్టి కదా, ప్రతిపక్షం రాకపోవడానికి ఎలా? రన్నర్ అవుతాను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ రన్నింగ్ మళ్ళీ పెట్టబోతున్నారు ఇక్కడ మీకోసం స్పెషల్ గా. ఆ గేమ్ లో విన్నర్ రన్నర్ అంటున్నారు. ప్రతిపక్షం రాకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? బాధగా ఉంటుంది రానందుకు. కనీసం వచ్చే సంవత్సరానికైనా వాళ్ళ మనసు మారి ఆటలు వేరు రాజకీయాలు వేరు అన్న చక్కటి ఆలోచనతో క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ఉన్నారు. ఆవిడ మాట్లాడారు. మేడం, ఎలా అనిపిస్తుంది సెకండ్ డే టోర్నమెంట్ ఆట? చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఎవ్రీడే ఉంటేనే మనకు డైలీ యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. ఈవెన్ మేము కాన్స్టిట్యున్సీలో కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాం. యోగాంధ్ర తీసుకొచ్చి యోగా ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎవ్రీడే యోగా చేయమని అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఈవెన్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేయాలని చూస్తున్నామండి. ప్రస్తుతం అసలు చిన్నపిల్లలకి టైం దొరికితే ఫోన్లు అవి ఇవి అని పట్టుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మినిస్టర్స్ అందరు కలిపి టోర్నమెంట్ ఆడడానికి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈవెన్ మేము స్కూల్స్కి వెళ్ళినా కూడా అదే చెప్తూ ఉంటామండి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. ఫిజికల్ ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి. ఫోన్స్ వల్ల పిల్లలు అడిక్ట్ అవ్వడం వల్ల ఈవెన్ ఐస్కి హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని రిలీవ్ చేయడానికే మేము అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా స్కూల్స్కి వెళ్ళినా అదే చెప్తుంటాం. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? ఈ రోజు ఏం ఆడబోతున్నారు? త్రోబాల్, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. మేడం, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యు. సో చూసారు కదా, ఎమ్మెల్యేస్ కూడా బాగా జోష్గా ఉన్నారు. అన్ని గేమ్స్ ఆడారు. మనతో పాటు ఎమ్మెల్యే లక్క ఆనంద్ ఉన్నారు అనుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ టోర్నమెంట్? బాగుందమ్మా, సరదాగా ఉంది. ఏ గేమ్ ఆడబోతున్నారు ఈ రోజు? ఏది కాడే ఉంటే అది పర్టికులర్ పలాననే లేదు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? వాలీబాల్. సో ప్రతిపక్షం రాకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? ప్రతిపక్షం రాకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? ఇక్కడే ప్రతిపక్షం అధికార పక్షం అనేవి లేదు. వాళ్ళ విజ్ఞత, వాళ్ళు రావాలనుకుంటే వస్తారు. అందరినీ పిలిచారు. అది అసెంబ్లీ నుంచి అందరికి ఇన్విటేషన్ ఉంటుంది. రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. మీ గేమ్ చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా వచ్చారు? ఎవరు రాలేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గేమ్. ఈ రోజు అయితే లెజిస్లేటివ్ గవర్నమెంట్ అయితే సెకండ్ డేకి వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు శాప్ చైర్మన్ రవి ఉన్నారు. ఆయన మాట్లాడదాం. ఎలా జరుగుతుంది ఈవెంట్ అంతా? మంత్రులు వాళ్ళ స్థాయిని మర్చిపోయారు, క్రీడాకారులుగా మారారు. హోంమంత్రి గారు ఫీల్డింగ్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు అదే పరిస్థితిలో ఉంది. కొల్లు రవీంద్ర గారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారు, పల్లా శ్రీనివాస్ గారు ఒకరని కాదు, మంత్రో లేకపోతే ఇంకోటి లేదు. ఒక క్రీడాకారుడు ఏ విధమైన స్ఫూర్తిని ఇస్తారో క్రీడాకారుడు లాగా, ఒక సామాన్య క్రీడాకారు లాగా ఈరోజు ఫీల్డింగ్లో కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు జరుగుతుంది. అయితే పోటీ పడతారు. గెలుపోవటంలో ఒకరికే వస్తాయి కాబట్టి గెలవడం ఒకరు ఉంటుంది, ఓడిపోవడం ఉంటుంది. అది సర్వసాధారణం. అయితే ఒకటైతే వాస్తవం, ఈరోజు లక్షలాది మంది చూస్తున్నది ఈ రాష్ట్రం మొత్తం క్రీడా రంగం వైపు మొగ్గు చూపించేదానికి ఇది ఒక నిదర్శనం. నిన్న ఏ గేమ్స్ జరిగింది? ఈ రోజు ఏం జరుగుతుంది? రేపు నిన్న కబడ్డీ జరిగింది, అదేవిధంగా రన్నింగ్ జరిగింది, దాని తర్వాత వాలీబాల్ జరిగింది, టెన్నికాయ్ జరిగింది, ఇప్పుడు త్రోబాల్ జరిగింది, ఇప్పుడు క్రికెట్ జరుగుతోంది, ఒక పక్క బ్యాడ్మింటన్ కూడా జరుగుతోంది. ఈరోజు టెన్నిస్ కూడా మనోహర్ గారు ఆడేసి వచ్చారు. ఈ రోజు ఏదైతే వాళ్ళు ఎంచుకున్న క్రీడ ఉందో అది వాళ్ళు ఆ టైం టు టైం జరుగుతుంది. స్పీకర్ అయ్యాన్ పాత్రుడు గారు కూడా ఇలాంటి గేమ్స్ ఎవ్రీ ఇయర్ జరపాలని కోరుకున్నారు. ఇలా మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జరుపుతాను. నేను ఉన్నంత వరకు జరుగుతుంది, నేను పోయిన తర్వాత కూడా జరుగుతుంది. అంటే ప్రతిపక్షం రాకపోవడాన్ని ఎలా చూస్తారు మీరు? మేము రమ్మన్నాం, వాళ్ళు రాళ్ళ అసెంబ్లీకి రాలా, ఇంకేడికి వస్తారో నాకైతే అర్థం కాదు. యంగ్స్టర్స్ అందరికి ఏం మెసేజ్ ఇస్తారు? ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే క్రీడలు ముఖ్యం. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. మీరే గేమ్స్ ఆడబోతున్నారు? నేను ఆడిస్తున్నాను. సో చూసారు కదా, శాప్ చైర్మన్ అంటే ఎవ్రీ ఇయర్ ఇలాంటి గేమ్స్ జరగాలి, అందరూ ఎనర్జెటిక్ గా ఉండాలని కోరుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.